ఎస్ఓటి అనేది అసలు యాక్చువల్గా చట్టబద్ధత లేనటువంటిది ఎస్ఓటి. బీఆర్ఎస్ ప్రైవేట్ సైన్యంగా ఎస్ఐబి ఉమ్మడి ఏపీలో మావోయిస్టులు ఏరివేత కోసం ఏర్పాటు చేసిన వింగ్ అది ఎస్ఐబి. ప్రత్యేక రాష్ట్రంలో తనకు అనుకూలంగా మలుచుకున్న గులాబీ బాస్ స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ ఎస్ఓటి పేరుతో మరో వింగు. చట్టబద్ధత లేని ఈ ఎస్ఓటికి చీఫ్ గా ప్రణీత్ రావును పెట్టారు. ప్రైవేట్ వ్యక్తుల ఫండింగ్ తో ట్యాపింగ్, మహిళలను వదలకుండా వేధింపులు, అరాచకాలు బయటపడకుండా హార్డ్ డిస్కులు ధ్వంసం, ఏళ్ల తరబడి సేకరించిన మావోయిస్టుల సీక్రెట్ డేటా కూడా మాయం చేసిరట. చూసుకో గట్లున్నది కథ, గంత చేసిండు. ఇగో ఇది మీరు చేసినటువంటి కార్యక్రమం. ఇక అయితే ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఫ్రీ జర్నీ కల్పిస్తే హామీలన్నీ అమలైనట్టేనా? మరి నరేంద్ర మోడీ గారు అన్ని హామీలు అమలు చేస్తాడు. ఏం చెప్పిండు? నల్లధనం తీసుకొస్తా, ప్రతి మనిషి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఎత్తాన్ని ముచ్చటి చెప్పే. అది ఎటు బాయను, అది ఇడిచబెట్టు. నోట్లు రద్దు చేస్తున్నా, 50 రోజులు నాకు సమయం ఇవ్వండి, లేకపోతే రాళ్లతో కొట్టి చంపురని చెప్పినాం. అది ఎటు పోయిందో. ఇట్లా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు విదేశీ పర్యటనలు చేసిన సందర్భంలో 136 సార్లు మీడియాతో మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. ఒక్కసారన్నా నీకు అనుకూలం ఉండేటువంటి మోదీ ఏది గోధి మీడియా అని ఉంటుంది, ఆ మీడియా నేషనల్ మీడియాను కంప్లీట్గా గుప్పిట్లో పెట్టుకొని మోడీ దుమ్మితే మోడీ సరిదైందని ఆలు గోళీలు వేసుకునే పరిస్థితికి తెచ్చినాం. కేసీఆర్ ఏది వానలు తడితే కనుక గతంలో కొంతమంది గోళీలు వేసుకొని ఇక్కడ సర్ది గోళీలు వేసుకునే సేమ్ అదే పరిస్థితికి వచ్చింది. అరాచకం మించింది, అరాచకం మించాల్సిన దానికంటే మించింది. ఐటీ, ఈడీ, సిబిఐ ఈ పేరుతోని విపక్షాలను చిన్నాభిన్నం చేయాలని చేస్తున్నావు. నిజంగా నరేంద్ర మోడీ గారు నువ్వు నిజంగా సత్తా ఉంటే విపక్షానికి కూడా సరైన ఆయుధం ఇచ్చి, సరైన నీతో సమానమైనటువంటి ఆయుధం ఇచ్చి అప్పుడు యుద్ధ క్షేత్రంలో దిగు. విపక్షాలన్నింటినీ చేతులు కట్టేసి సిబిఐతో అరెస్టులు చేయించి వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ చేయించి కాంగ్రెస్ పార్టీ ₹1 ఖర్చు పెట్టకుండా ఐటీ నోటీసులు జారీ 19 ఇందిరాగాంధీ టైం ఐటీ నోటీసులా ఇప్పుడు ఇవన్నీ ఇచ్చి ఒక డిక్టేటర్షిప్. అటు కేజ్రీవాల్ని తీసుకుపోయి జైల్లో పెట్టి ఇన్ని రకాలుగా, అటు హేమంత్ సోరెన్ తీసుకుపోయి జైల్లో పెట్టి ఇన్ని రకాలుగా విపక్షాలని వ్యవస్థలతోని దండయాత్ర చేయించి కట్టడి చేసిన తర్వాత నువ్వు గెలుస్తా, నేను గెలుస్తా, 400 గెలుస్తా అంటే ఏం లేదు. ఈసారి మోడీ కనుక గెలిస్తే నెక్స్ట్ సారి ఈ దేశంలో ఎన్నికలు ఉండవు. ఇక నెక్స్ట్ నుంచి ఇంకా వీళ్ళు చెప్తా ఉన్నారు ఏమని, కాంగ్రెస్ సర్కార్ 5 ఏళ్ళు ఉంటుందో ఉండదో, ఆ లోపే దీన్ని ప్రజాస్వామ్య రాజ్యాన్ని రద్దు చేస్తున్నామో మరి మోడీ. ప్రజలు రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపణ. ప్రజలను మోసం చేసింది ఎవరండి? నోట్లు రద్దు చేస్తే బ్యాంకుల కాడ, ఏటీఎంల కాడ స్పృహ తప్పి పడిపోయారు మనుషులు. నోట్ల రద్దు వల్ల ఏమొచ్చిందో ఏం తెలియదు. ఇప్పుడు 2000 రూపాయల నోటు పత్తనే లేదు, మళ్ళీ ఎటుపోయిందో అది అటుబాయ్. ఇక రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని చెప్తే రైతులు ఢిల్లీ పంజాబ్ బార్డర్లో, హర్యానా బార్డర్లో రైతులు ఏడాది కమానం ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది? నల్ల చట్టాలు తీసుకొచ్చినా పొరపాటు చేయిందని చెప్పి నరేంద్ర మోడీ గారే రైతులకు క్షమాపణ చెప్పిండు కదా. మరి రైతులను ఎవరు మోసం చేసినట్టు? ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు ప్రాజెక్టులు కట్టి రుణమాఫీ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి పంచవర్ష ప్రణాళికలు సృష్టించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి వ్యవసాయాన్ని లాభసాటి వ్యవస్థగా మార్చిన కాంగ్రెస్ పార్టీ గురించా మీరు మాట్లాడడం? ఎన్ని చూపించాలి? బక్రానంగల్ ప్రాజెక్టు దగ్గర నుంచి ఎన్ని చూపించాలి? నరేంద్ర మోడీ గారు కట్టిన ఒక ప్రాజెక్టు ద్వారా బయటికి వస్తున్న నీళ్ళది ఒకటి చూపిస్తుందాం. ఈ 10 ఏళ్లలో నాగార్జున సాగర్ ఎవరు కట్టిరు? శ్రీశైలం ఎవరు కట్టిరు? జూరాలు ఎవరు కట్టిరు? ఎల్లంపల్లి ఎవరు కట్టిరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని డ్యాములు, ఎంత కథ. బ్యాంకులను జాతీయకరణ చేసింది ఇందిరాగాంధీ, బ్యాంకులను జాతీయకరణ చేసింది నరేంద్ర మోడీ గారు. మీరు ఒక మాట చెప్పండి, ఈ కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఈ దేశం కోసం నెహ్రూ జైల్లో ఉన్నాడు 13 ఏళ్ళు, ఇందిరాగాంధీ జల్లడబడ్డట్టు తూట్లు పెట్టి ఆమెను చంపిరు, రాజీవ్ గాంధీ తునాతునకలైపోయిండు, 2 చిన్న బిడ్డలు నేసుకొని సోనియా గాంధీ ఈ దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా తునప్రాయంగా దాన్ని పక్కకు పెట్టేసి ఒక మైనారిటీ బిడ్డ మన్మోహన్ సింగ్ను విద్యావేత్తను తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేసింది. పివి నరసింహారావు లాంటి గొప్ప వ్యక్తులని ఈ దేశానికి ప్రధానమంత్రులు చేసి ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పార్టీ ఏం చెప్పదలుచుకున్నావు ఈ దేశానికి? తద్వారా ఏమవుతుంది?
నరేంద్ర మోడీ గారు మీతో ఏం కాదు, $1 ట్రిలియన్ ఎకానమీ అని చెప్తావు, దేనికి లెక్కలుండయి. ఒక్క మీడియా, ఒక్క రవీష్ కుమార్కి ఇంటర్వ్యూ ఇవ్వంటే ఏవు నువ్వు? రవీష్ కుమార్ గారు మొన్న ఒక యూట్యూబర్ ఆయనను ప్రశ్నిస్తూ, సార్ మీకు ప్రధానమంత్రి ఇంటర్వ్యూ ఇస్తే ఏమడుగుతారంటే ఈ జూట మాటలు ఎప్పుడు బంద్ చేస్తావు సార్ అని అడుగుతారట. ఫస్ట్ క్వశ్చనే. ఇక దేశభక్తి పేరు మీద ఇండియన్ ఆర్మీ సపోర్టర్స్, ఈ పేజీలన్నీ వీళ్ళే, ఈ ఐటీ సెల్వే. దానికి ఆర్మీకి సంబంధం లేదు. ఎక్కడ చూసినా వాళ్ళకి సంబంధమే లేదు అసలు. వాళ్ళే ముస్లిం పేజీలు రన్ చేస్తూ ఉంటారు. మొత్తం బయటపడ్డది కదా ధ్రువరాటే ఇంటర్వ్యూలో. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా అయిపోయా బీజేపీ కథ ఏందో. అందుకే బయటికి వెళ్ళినటువంటి వ్యక్తులు డైరెక్ట్ ఆధారాలు బయట చూపించారు అయిపోయిందని. నిన్న మొన్న నాకు ఏది మన పంజాబ్లో మితాలియా పంజాబ్లో ఉంటుందిగా, ముల్తానా ఏదో ఉంది, అక్కడి నుంచి నాకు ఒక ఆయన బీజేపీ ఆయన ఫోన్ చేసి ఏమంటారంటే, ఈ తెలంగాణలో టాప్ యూట్యూబర్గా ఉన్నారు కదా, న్యూస్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు కదా, బీజేపీ వీడియోలు మీకు పంపిస్తాము, ఒక వీడియో 10,000 ఇస్తాం మీ దాంట్లో వేయాలని పెట్టిండు. పంపు బిడ్డ అని చెప్పిన ఫస్ట్. ఇవాడు మొత్తం నా అంతా చూసి అమ్మో ఈ పరిశాన్ ఉన్నట్టుందని బ్యాక్ అయిపోయాడు. పెద్ద నెట్వర్క్ నడుస్తూ ఉంది అది. ప్రజలు రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని కిషన్ రెడ్డి గారు అంటూ ఉంటాడు. ఇక నవ్వాలి మనం.